సర్వదేవతాతీత స్వరూపులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతసహస్ర కోటి ప్రణామములతో రోజు చదువుకుంటున్నటువంటి శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథం చదువుకుంటున్నాం. అందరికీ సాయిరామండి. నన్ను మీరు గ్రహింపలేరు శీర్షిక. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అర్జున, జీవులందరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నాకు తెలుసు, అయితే నన్ను మాత్రము ఎవరు తెలుసుకొనలేరు. సర్వభూత మహేశ్వరుడైన నేను మానుష రూపంలో అవతరించినందువల్ల మూఢ మానవులు నన్ను గ్రహింపలేకపోతున్నారు. నా తత్వం అనంతం, అవినాశం. అవివేకులు, బుద్ధిహీనులు యథార్థం గ్రహింపకుండా ఇతర మానవుల వలె నేను కూడా పాంచభౌతిక దేహాన్ని ధరించాననే భావిస్తున్నారు. నా యోగమాయ వల్ల మానవుల కళ్లకు నా నిజస్వరూపం కనబడదు. జనన మరణాలు లేని పరతత్వం నేనే అనే విషయం అజ్ఞానులు గ్రహింపలేరు అని కృష్ణ భగవానుడు తాను భగవంతుడినని భగవద్గీతలో చెప్పడం జరిగింది. నాకు మీ భూతకాలం తెలుసు, మీ భవిష్యత్తు నాకు తెలుసు. అందువల్ల మీరు ఎందుకు బాధపడుతున్నారో, బాధల నుంచి ఎలా బయటపడగలరో, ఎప్పుడు చివరిగా విముక్తి పొందుతారో నాకు తెలుసు. ఇది సత్యసాయి బాబా వారి యొక్క బోధన. ప్రతి ఒక్కరి విషయంలోనూ గతంలో జరిగింది, వర్తమానంలో జరుగుతున్నది, భవిష్యత్తులో జరగనున్నది నాకు తెలుసు. ప్రతి వ్యక్తి ఈ జన్మలో ఎందుకు బాధపడుతున్నది, మరుజన్మలో ఈ బాధ కారణం ఏమి జరగనున్నది నాకు తెలుసు. సాయి శక్తి అపారం, అనంతము. సర్వశక్తులు సాయి హస్తగతమై ఉన్నాయి. ఈ శక్తులకు హద్దులు లేవు. అనంత శక్తి, అనంతత్వం, అనంత వ్యక్తిత్వం నా చేతులలో ఉన్నది. సామాన్య మానవుని రూపంలో మీతో కలిసి మెలిసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ మేధావంతులు, శక్తివంతులు కూడా నా శక్తిని, నా స్వభావాన్ని అర్థం చేసుకొనలేరు. నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అల్పజ్ఞులకు, సంకుచిత హృదయులకు, అనుభవహీనులకు సాధ్యము కాదు. ఇది సర్వశక్తి సమన్వితమైన దైవశక్తి అని సత్యసాయి బాబా వారు తన గురించి వెల్లడించుకున్న విషయం. భగవాన్ బాబా ఎప్పుడు మద్రాసు వచ్చినా స్వామి కారుకు ముందు 2 మోటార్ సైకిళ్లపై సేవాదళ్, వెనుక ఒక కారు, స్వామి కారును అనుసరించి ఉండాలని, స్వామి కారులో ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళనివ్వకూడదని మద్రాసులోని సత్యసాయి ఆర్గనైజేషన్ పెద్దలు ఒక నిర్ణయం చేశారు. ఇది స్వామి చేసిన నిర్ణయం కాదు. స్వామి బయటకు వెళ్ళేటప్పుడు 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళు సేవాదళ్ళు, ఒక కారు వెనకాల, సెక్యూరిటీ అనుకోవచ్చు మన భాషలో, అలా ఏర్పాటు చేశారు సత్యసాయి ఆర్గనైజేషన్ మద్రాసు వారు. 1978లో స్వామి వైట్ ఫీల్డ్ నుంచి మద్రాసు వచ్చిన తర్వాత ఒకనాడు తమిళనాడు సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులైన టీజీ కృష్ణమూర్తి గారిని పిలిచి కారులో బయటకు వెళ్ళాలి, సిద్ధంగా ఉండమని చెప్పారు. స్వామి కారుకు ముందు పైలట్స్ గా వ్యవహరించడానికి, వెనక అనుసరించడానికి స్కూటర్లు, కారు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణమూర్తి గారు స్వామి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడిగారు. కారు ఎక్కిన తర్వాత చెప్తానన్నారు స్వామి. కృష్ణమూర్తి గారు సేవాదళ వారికి తాను సూచించే కారు లైట్ల ఆధారంగా తన కారును చాలా జాగ్రత్తగా అనుసరించమని చెప్పారు. స్వామి కారులో కూర్చుని రైటు లెఫ్ట్ అని చెప్తుంటే ఆ విధంగా పోనిస్తున్నారు కారు. ఒక జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి స్వామి లెఫ్ట్ అన్నారు. లెఫ్ట్ కి త్రిప్పగానే వెంటనే మరలా రైట్ అన్నారు. కారు రైట్ కి త్రిప్పటానికి ప్రయత్నించే లోపల మళ్ళీ లెఫ్ట్ అన్నారు. ట్రాఫిక్ పోలీసు లెఫ్ట్ కి వెళ్ళటానికి సిగ్నల్ ఇచ్చాడు. ఈ హడావుడిలో ముందు వెనుక ఉన్న ఎస్కార్ట్లు వాహనాలు పూర్తిగా వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళకు చెప్పటానికి ఇప్పట్లో వలె అప్పుడు సెల్ ఫోన్లు లేవు. స్వామి కారు ఒంటరిగా వెళుతున్నందుకు కృష్ణమూర్తి గారికి మనసులో ఆందోళనగా ఉంది. కృష్ణమూర్తి గారు స్వామి కారులోనే ఉన్నారు. స్వామి తిన్నగా పోనిమ్మన్నారు. అక్కడక్కడ చాలా మలుపులు చెప్పారు. కారు చివరికి లేడీ వెల్లింగ్టన్
హాస్పిటల్కి చేరింది. అప్పుడు ఉదయం 11:15. హాస్పిటల్ నియమం ప్రకారం హాస్పిటల్ గేట్లు 11 గంటలకు మూసివేస్తారు. ఎవరు లోనికి రాకుండా చూడటానికి ఒక గోర్ఖా కూడా కాపలా ఉంటాడు. అటువంటిది ఈ సమయంలో స్వామిని లోపలికి ఎలా తీసుకువెళ్ళడం అని ఆలోచిస్తూ కృష్ణమూర్తి గారు కారును హాస్పిటల్ గేటు వరకు తీసుకెళ్లారు. ఆశ్చర్యం, గేట్లు బార్లా తీసి ఉన్నాయి. అక్కడ ఏ గోర్ఖా కాపలాగా లేడు. స్వామి కారు లోపలికి వెళ్ళింది. ఒక చోట స్వామి కారు ఆపమన్నారు హాస్పిటల్ కాంపౌండ్ లో. స్వామి కారు దిగి హాస్పిటల్ లోపలికి నడుస్తున్నారు. నేను కూడా మీతో రానా స్వామి అని అడిగారు కృష్ణమూర్తి గారు. నీవు కారులో కూర్చో అన్నారు బాబా. స్వామి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్ళారు. 15 నిమిషాలు గడిచాయి. స్వామి ఎవరిని చూడటానికి వెళ్ళారు? ఆ అదృష్టవంతులు ఎవరు? స్వామి అనుగ్రహం పొందిన పుణ్యాత్ములు ఎవరు అనేటువంటి ప్రశ్నలు ఆయన చుట్టుముట్టినాయి. అలా అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి మరలా కారు ఎక్కిపోనిమ్మన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి గారు ఇక ఆసక్తిని ఆపుకోలేక, స్వామి హాస్పిటల్లో ఎవరిని చూసి వచ్చారు అని అడిగారు. హనుమంతరావు భార్య పార్వతమ్మ చివరి స్థితిలో ఉంది. తాను వెళ్ళిపోయేలోగా ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని భావిస్తోంది. అందుకని ఆమెను కాపాడి వస్తున్నాను అన్నారు బాబా. కొంతసేపటికి కారు సుందరం ఆవరణలోనికి వచ్చింది. మద్రాసులో స్వామి మందిరం. స్వామి కారు దిగి వెళ్ళగానే అక్కడి పెద్దలు తమ ఆదేశాలు పాటించకుండా స్వామిని కారులో ఒంటరిగా తీసుకెళ్లినందుకు కృష్ణమూర్తి గారిని మందలించారు. వారి భయము కోపము సమంజసమే, కానీ స్వామి సంకల్పిస్తే దానిని ఎవరు మార్చగలరు? కృష్ణమూర్తి గారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక ప్రక్క ఇలా ఉంటే మరొక ప్రక్క వెంటనే వెల్లింగ్టన్ హాస్పిటల్కి వెళ్ళి హనుమంతరావు గారి భార్యను చూచి రావాలని అనిపించి స్వామి మేడ మెట్లెక్కగానే కృష్ణమూర్తి గారు హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి చేరేటప్పటికే 12 గంటలైంది. హాస్పిటల్ గేట్లు మూసున్నాయి. గేటు దగ్గర గోర్ఖా కాపలాగా పూర్తి బందోబస్తులో ఉన్నాడు. కృష్ణమూర్తి గారు గోర్ఖా దగ్గరికి వెళ్ళి 45 నిమిషాల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు లేవు? గేట్లు తీసి ఉన్నాయి ఎందుకని? నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. గోర్ఖా కోపంతో, చూడటానికి చదువుకున్నవాడిలా ఉన్నావు, ఇలాగైనా అబద్ధాలు ఆడేది? నేను కొన్ని గంటల నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాను. 11 గంటలకు గేట్లు వేస్తే ఇక తీసే ప్రసక్తే లేదు. నేను గేట్లు వేసి కదలకుండా ఇక్కడే కూర్చున్నాను అన్నాడు. ఇక ఆ మాటలు విన్న కృష్ణమూర్తి గారి పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. స్వామి తనను నమ్ముకున్న భక్తులకు సహాయపడటానికి ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించి వెళతారు. ఆయన కాలానికి బద్దులు కారు అనే విషయం ఈ సన్నివేశం వల్ల అర్థమవుతుంది. వెల్లింగ్టన్ హాస్పిటల్ గేట్లు వేసి ఉంటే మరి ఎలా వెళ్ళాం? అవి ఎప్పుడు ఎలా తీసి ఉన్నాయి? అప్పుడు ఎలా తీసి ఉన్నాయి? గోర్ఖా ఏమయ్యాడు? ఏమిటి అద్భుతం అని కృష్ణమూర్తి గారు తలుచుకొని దిగ్భ్రాంతి చెందసాగారు. వసుదేవుడు కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని బయలుదేరగానే చెరసాల గేట్లు వాటంతట అవి తెరుచుకున్నాయని యమునాది దారి ఇచ్చిందని కథలు విన్నాము కదా. అదే అద్భుతం మన కనుల ఎదురు జరిగింది. సాయి కృష్ణుడు వస్తున్నారనగానే హాస్పిటల్ గేట్లు తెరిచి ఉన్నాయి, కాపలాదారుడు అదృశ్యమయ్యాడు. ఇలా ఆలోచిస్తూ కృష్ణమూర్తి గారు సుందరంకి చేరుకున్నారు. సాయంత్రం దర్శనం వేళ బాబా చిలిపిగా చూస్తూ, నన్ను పరీక్షించడానికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చావా అని అడిగారు. అప్పుడు కృష్ణమూర్తి గారు తనను క్షమించమని కోరుతూ కేవలం అజ్ఞానంతోనే అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, నేను చెప్పాను కదా హనుమంతరావు భార్యను రక్షించడానికి వెళ్ళానని అన్నారు. స్వామి క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయను అని ఆయన బాబా పాదాలు పట్టుకున్నారు. మనం అవతార పురుషుడు అవతరించిన అద్భుతమైన కాలంలో ఆయన సమకాలికులుగా ఉన్నాము. కోట్ల మంది మానవులలో మనం ఆయనకు సన్నిహితంగా ఉన్నాము. అటువంటి అదృష్టాన్ని జారవిడుచుకోకుండా మనం అనుక్షణం మన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానం తెరలు దాటి దివ్య జ్ఞాన పరిధిలోకి ప్రవేశించాలి అంటారు కృష్ణమూర్తి గారు. స్వామికి సర్వం తెలుసు. అవతారము యొక్క మాయా ప్రభావం వలన ప్రజలు ఇంకా సందేహంలో పడి ఉంటున్నారు. సోదరుడైన బలరాముడే కృష్ణుడు సోదరుడు. నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా మీరు ఎలా అర్థం చేసుకోగలరు? నా తత్వమును గ్రహించటానికి ఆ బ్రహ్మదేవునికే సాధ్యం కాదు. మీ వల్ల ఏమవుతుంది? కృష్ణుణ్ణి ఋషులే కనుక్కోలేకపోయారు. కృష్ణుణ్ణి పరీక్షించటానికి ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు. బ్రహ్మదేవుడు గోవుల్ని మాయం చేశాడు. అంతటి వారే నన్ను కనుక్కోలేకపోతే
ఇంకా సామాన్య మానవులైన మీరు ఎలా కనుక్కోగలరు బంగారు అని సత్యసాయి వారి యొక్క ఆ శక్తిని మీరు నన్ను గ్రహింపలేరు అనే శీర్షికతో ఇది చెప్పడం జరిగింది. సాయిరాం.